ఏలూరులో తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చింతలపూడి సమీపంలో ఉన్న నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్ కి వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. ఎగువ నుంచి వరద వస్తూ ఉండడంతో 7,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలూరు శనివారపుపేట కాజ్వే పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకల్ని నిలిపేసి వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. తమ్మిలేరుకు భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ప్రధానంగా తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా ఏరియా నుంచి ఆ పరిసర ప్రాంతంలో పడుతున్నటువంటి భారీ వర్షాల మూలంగా తమ్మిలేరుకు ఏదైతే బేతుపల్లి ఉందో బేతుపల్లి చెరువు నిండిన తర్వాత పెద్ద ఎత్తునంతా కూడా ఏలూరు జిల్లా నాగిరెడ్డిగూడెంకు అక్కడ ఉన్నటువంటి తమ్మిలేరు జలాశయంకు చేరుకుంటుంది. జలాశయం పూర్తి స్థాయిలో నీరు నిండుకోవడంతో గత 3 రోజులుగా కూడా క్రమక్రమంగా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు నిన్నటి నుంచి కూడా 6,000 క్యూసెక్కులు, ప్రస్తుతం 7,500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు పడుతుంది. మనం చూడొచ్చు. ప్రధానంగా తమ్మిలేరు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా తమ్మిలేరు ప్రధానంగా ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరు నగరం మీదుగా ప్రవహిస్తుంది. ఏలూరుని చుట్టూ కూడా 2 పాయలుగా చీలి 2 పాయలుగా అంటే ఏలూరు మొత్తాన్ని రౌండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏలూరులోని శనివారపేట కాజ్వే. ఇది ప్రధానంగా అటు దుగ్గిరాల నుంచి హైవే మీదకి ఏలూరు సిటీలోంచి దుగ్గిరాల మీదుగా నూజివీడు కూడా వెళ్ళేటటువంటి ప్రధానమైన రోడ్డు మార్గం. ఇక్కడ ఉన్నటువంటి కాజ్వే పూర్తిగా కూడా 2 నుంచి 3 అడుగుల మేరకు కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిగా కూడా అధికారులు కాజ్వేను నిలిపివేశారు. కాజ్వే పైన రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా 2 పక్కల కూడా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరో కూడా ఈ కాజ్వే పైన ప్రయాణించకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 7,500 క్యూసెక్కుల వరద నీరు ఏలూరు మీదుగా ప్రవహిస్తుండటంతో ఏలూరులో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా తమ్మిలేరు కరకట్టగా ఆనుకొని ఉన్నటువంటి కాలువ లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఇప్పటికే క్రమంగా కూడా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో వీరందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపున చూసుకుంటే ఈ వరద నీరు మొత్తం కూడా ఇటు ఏలూరు నుంచి శ్రీపర్రు మీదుగా పూర్తిగా కూడా కొల్లేరుకు చేరుకుంటుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా కూడా సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు కొల్లేరు లంక గ్రామాలను కూడా ఈ వరద నీరు చుట్టుముడుతున్న నేపథ్యంలో పూర్తిగా అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వరద ప్రభావం నుంచి ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా సుర్గతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.